హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రతి ఉదయము దేవుడు తన కృపలో మనల్ని భద్రపరుస్తూ క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మన యొక్క ఆయుష్ను పొడిగిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. రండి, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రియులారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, అంచెలంచెలుగా నేను హెచ్చింపబడాలని ఆశపడతా ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరైతే ప్రభు వైపు చూస్తారో వారు హెచ్చింపబడతారంట. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో మీరు చూసినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఎవరైతే ప్రభు వైపు చూస్తారో దేవుడు తన బలముతో నింపుతాడంట. ఆయన వైపు చూచేవారు అందరూ కూడా పక్షిరాజు ఏ విధంగా రెక్కలు చాపి ఆ ఉన్నతమైన ఆ యొక్క ఆకాశములో ఎగురుతూ ఉంటుందో, ఎవరైతే ప్రభు వైపు చూస్తారో వారిని కూడా నా ప్రభు ఉన్నతమైన స్థాయిలోకి ఎదిగించగలిగే సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎలాంటి సమస్యలు, ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందులు, కష్టాలు, నిందలు, అవమానాలు నీ జీవితంలో అలుముకొని ఉన్నా కూడా అలాంటి స్థితిలో కూడా నీవు సొమ్మసిల్లక నడిచిపోయే విధంగా దేవుడు తన బలాన్ని, తన శక్తిని, తన ధైర్యాన్ని, తన ఆత్మను నీలో పుట్టించి నడిపించడానికి నా ప్రభు సమర్థుడై ఉన్నాడు. ఈరోజు నీవు ప్రభు వైపు చూచే విధంగా ఉన్నావా? లోకస్తుల వైపు చూచే విధంగా ఉన్నావా? బంధువుల వైపు చూస్తే మనకేమీ రాదండి, స్నేహితుల వైపు చూస్తే మనకి ఏది రాదండి. ఈ సమయంలో నువ్వు ప్రభు వైపు చూడగలిగితే ఆయన నిన్ను హెచ్చించుటకు సమర్థుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ఎందరైతే ప్రభు వైపు చూసారో వారిని దేవుడు ఆశీర్వదించడం మనం చూస్తూ ఉన్నాం. దానియేలును మనం చూసినట్లయితే అన్య దేశంలో ఉన్న దానియేలు ప్రభు వైపు చూచే ఆ మనసు కలిగి ఉన్నాడు గనుక దానియేలు హెచ్చింపబడ్డాడు. అలాగే దావీదు ప్రభు వైపు చూసే మనసు కలిగి ఉన్నాడు గనుక దావీదు హెచ్చింపబడ్డాడు. యోసేపు ఒక అన్య దేశంలో ప్రభు వైపు చూసే ఒక మంచి లక్షణాన్ని కలిగి ఉన్నాడు గనుక యోసేపును దేవుడు హెచ్చించాడు. ఎస్తేరు ప్రభు వైపు చూసే ఆ లక్షణం కలిగి ఉన్నది గనుక ఎస్తేరును దేవుడు హెచ్చించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీవు ప్రభు వైపు చూడగలిగితే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు, ఊహకు అందని కార్యాలు చేయడానికి నా దేవుడు సమర్థుడై ఉన్నాడు. ప్రభు వైపు చూస్తావా? ఆయన వైపు చూసి ఆయన బలము పొందుకొని ముందుకు సాగిపోతావా? సమస్యలను చూసి కృంగిపోవద్దు, కష్టాలు నష్టాలను చూసి నేర్సిల్లిపోవద్దు. నీ కష్ట సమయంలో, నీ భయాలలో ప్రభు వైపు నీవు చూడగలిగితే నిన్ను ఆయన హెచ్చించడం ప్రారంభిస్తాడు.